నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ తన ఓట్ గెయిన్ చేసుకోవడానికి అంటే ఓట్లను రాబట్టుకోవడానికి చాలా కొత్త కొత్త ఫ్రీ స్కీమ్స్ అనేది చెప్తుంటుంది, ఇస్తుంటుంది. ఆ ఫ్రీ స్కీమ్స్ వల్ల కొన్ని స్కీమ్స్ వల్ల మన భారతదేశం ముందుకు పోవడం కాదు, మరీ వెనుకకి వెళ్ళిపోతుంది. అది మన డెవలప్మెంట్ కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, భారతదేశం మొత్తం కానీ ఎట్లా ఫైనాన్షియల్గా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా వెనుకకి వెళ్ళిపోతుంది. దానిదే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపెడతా. ఏదైతే మనకు హైదరాబాద్ మెట్రో రైలు ఉందో అది 2026 కల్లా సేల్ చేయబోతున్నారు. అది ఎందుకు సేల్ చేయబోతున్నారు, దీని ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడైనా, ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఇది డెవలప్మెంట్ ఫ్రీ స్కీమ్స్ అనేది మన డెవలప్మెంట్కి ఎట్లా ఆపుతుంది, మన కంట్రీ డెవలప్మెంట్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఎట్లా డెవలప్మెంట్ కాకుండా ఆపుతాయో చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా. హైదరాబాద్ మెట్రో రైల్ అనేది ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది, అది మనకు తెలిసిందే. మనకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ మెటాస్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు. తర్వాత ఈ మెటాస్ అనే కంపెనీ సత్యం రామలింగరాజు, అదే సత్యం కంప్యూటర్స్ ఉందో, సత్యం కంపెనీ ఉందో దానికి రిలేటెడ్, దాని తర్వాత దాని దగ్గరికి తీసుకొని వీళ్ళు వేరే కంపెనీ ఎల్ఎన్టీకి ఇచ్చారనమాట. ఈ ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే 2013 నవంబర్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. నాగోల్ టు మెట్టు కూడా అది తెలిసిందే. అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అట్లా మెల్లగా పెంచుకుంటూ పోయి 69.2 కిలోమీటర్స్ క్రాస్ చేశారు ఇప్పటికీ. ఇది హైదరాబాద్ మెట్రో రైల్ అనేది వరల్డ్లో లార్జెస్ట్ మెట్రో రైల్ అండి. ఇది వరల్డ్ రికార్డ్ కూడా ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఇంకా మెట్రో రైల్స్ అనేది ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే గవర్నమెంటే దీన్ని అండర్టేక్ చేసి నడిపిస్తున్నది. అది కూడా ఏం ప్రాఫిట్లో లేవు, అది కూడా లాస్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చారు ఎల్ఎన్టీ కంపెనీకి. అక్కడనైతే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మెట్రో రైల్స్ అయితే గవర్నమెంటే నడిపిస్తుంది. అది కూడా బిగ్ లాస్లోనే ఉంది, ప్రాఫిట్లో ఏం లేదు. కాకపోతే గవర్నమెంట్ సబ్సిడీతోనే అవి నడుస్తున్నాయి, ఓకే. అయితే ఇక్కడ ఎల్ఎన్టీ ఏంటంటే మొత్తం దీని డిజైన్ కానీ, బిల్డ్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఆపరేటింగ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ప్రతి ఒక్కటి అనేది ఎల్ఎన్టీఏ చేసుకుంటుంది. అంటే దీంట్లో 90% షేర్ దీనికి ఉంటుంది, 10% తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది దీంట్లో. అయితే వీళ్ళు ఏం చేశారంటే 2013లో స్టార్ట్ పెట్టి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసే వరకు వీళ్ళకి చెప్పేదాని ప్రకారం అయితే 18,000 crores ఏమో దగ్గర 18,000 to 20,000 crores అప్రాక్స్ వీళ్ళకి ఖర్చు అయినాయి మొత్తం. అయితే దీన్ని ఇప్పుడు వీళ్ళు కోవిడ్ కల్లా దీన్ని కంప్లీట్, అంటే కోవిడ్ వచ్చే ముందు 2020లో దీన్ని కంప్లీట్ చేసుకున్నారు ఎంతవరకే. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఈ కోవిడ్ వల్ల వీళ్ళకి చాలా లాస్ వచ్చింది. అంటే వీళ్ళు మెయింటెనెన్స్ కానీ, శాలరీస్ కానీ, అంటే దీని మెట్రో రైల్ని చాలా నీట్గా ఉంచుతారు కదా, దాని మెయింటెనెన్స్ ఖర్చు, ఇంకా శాలరీస్ అవన్నీ ఇచ్చుకోవాలి. అయితే ఆ 2 yearsలో చాలా లాస్ అయింది. అయితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి షాపింగ్ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి ల్యాండ్స్ ఇవ్వడం అవి ఇవి చేసింది. అట్లా కూడా అది బయటపడలేదు. బయటపడకపోతే 3,000 crores అనేది సాఫ్ట్ లోన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, అంటే వడ్డీ లేకుండా లోన్ అనమాట. అయితే ఆ 3,000 crores ఎంతో కొంత వీళ్ళు సేవ్ అయ్యారు. సేవ్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్కి ఏదైతే 13,000 డెప్త్ ఉందని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారో దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పే చేయాలన్నమాట ఎంతో కొంత. అయితే వీళ్ళు ఇవన్నీ కడుతూ వీళ్ళకి అంత రావట్లేదు, ఆల్రెడీ లాస్లోనే ఉంది. అయితే లాస్లోనే ఉంది ఆల్రెడీ. గవర్నమెంట్ కూడా రేట్లు పెంచుకుంటాం మేము మెట్రో రైల్ది టికెట్ రేట్ అంటే కూడా లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పెంచుకొని ఇవ్వలేదు. అంటే వాళ్ళకి మళ్ళీ పబ్లిక్ నుంచి ప్రాబ్లం అవుతుందని, ఎలక్షన్ అప్పుడు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు టికెట్లు పెంచుకొని ఇవ్వలేదు. టికెట్ ప్రైస్ సేమ్ పెడితే మళ్ళీ వాళ్ళకైతే లాస్ అవుతుంది. ఇక వాళ్ళు ఏం చేసిర్రంటే ఇక గవర్నమెంట్ చేంజ్ అయినాక మహాలక్ష్మి స్కీమ్లో ఆల్రెడీ ఫ్రీ బస్ అనేది నడిపిస్తున్నది. అయితే ఎవరైతే శంకర్ రామన్ ఉన్నారో ప్రెసిడెంట్ ఆఫ్ ఎల్ఎన్టీ, ఆయన చెప్పిర్రు ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫ్రీ స్కీమ్ వల్ల. ఆయన మొన్న చెప్పాడు, ఫ్రీ స్కీమ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఆల్రెడీ లాస్లో ఉన్నది. ఈ ఫ్రీ స్కీమ్ వల్ల దగ్గర 5 లక్షల మంది ఫీమేల్స్, అంటే దగ్గర 5 లక్షలు 6 లక్షల మంది వాళ్ళ ఇంతకుముందు వచ్చిన డేటా ప్రకారము 5 లక్షలు 6 లక్షల మంది ఫీమేల్స్ అనేది రావట్లేదు, అందరు బస్సులోనే పోతుర్రు. కాకపోతే మాకు ఇది చాలా లాస్ అవుతుంది ఈ స్కీమ్ వల్ల. అయితే మేము ఈ ప్రాజెక్ట్ని, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని
2026 లోపు మేము సేల్ చేసేస్తాము, ఇది మాతో అవ్వట్లేదు, ఇక మేము చేసేంత వరకు చేసినాము, ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ ప్రాఫిట్లోకి అస్సలు వస్తలేదు, మేము ఎంత రికవరీ చేసుకోవాలి, ఎంత ఏం చేయాలనేది అన్నీ చేసేసినాము, ఇంకా మేమైతే దీన్ని టేకప్ చేయలేము, ఇది మేము ఎవరికన్నా అమ్మేస్తాం వేరే కంపెనీకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి 2026 అంటే ఇంకా టైం ఉంది కదా, 1-2 ఇయర్స్. ఆ 1-2 ఇయర్స్లో తెలంగాణ గవర్నమెంట్ చూశారు, వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఈ మహాలక్ష్మి స్కీమ్ వెనుకకి తీసుకుంటుందని, కానీ ఇప్పుడు ఉండే ఈ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ అయితే వెనుకకి మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, మీరు ఉండండి పోండి మీ ఇష్టము, మాకేం సంబంధం లేదు, ఇంత సిచ్యువేషన్ వచ్చినా కూడా మేము వెనక్కి తగ్గము, మేము వాపస్ అయితే తీసుకోము, ఈ స్కీమ్ని కంపల్సరీగా ఫ్రీ బస్ అనేది నడుస్తుంది అని చెప్తున్నారు. ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల ఆటోలకు ఇబ్బంది, మెట్రో రైల్కి గవర్నమెంట్ ఏదైతే మెట్రో రైల్ పెట్టిందో ఆ కంపెనీ వాళ్ళకి ఇబ్బంది, ఇవి అందరికీ దాదాపు ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎవరైతే లేడీస్ ఫీమేల్స్ బస్సులో పోతున్నారో వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు, ఫైట్ చేసుకుంటారు, దాంట్లో వాళ్ళకి ఇబ్బంది. ఇంకా వెనకాల పోయి మగవాళ్ళు కూర్చునే మేలు కూర్చునే సీట్లో కూడా కూర్చుండిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది. బస్సులు సరిగ్గా దొరకట్లేదు, వాళ్ళకి ఇబ్బంది. ఇంకా చాలామంది ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంత రష్ ఉండడం వల్ల. ఇది చాలా అందరికీ ఇబ్బందే ఉంది. కానీ మరి చూద్దాం ఈ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో, ఈ మహాలక్ష్మి స్కీమ్ వస్తుందా తీసేస్తుందా, మరి ఇంత కాంట్రవర్షియల్ అవుతుంది, మరి దాన్ని పెడుతుందా ఏందనేది చూడాలి. చూడు మన కంట్రీ డెవలప్మెంట్కి ఇటువంటి ఎన్నో స్టేట్ బై స్టేట్ ఎన్నో ఫ్రీ స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చాలా గవర్నమెంట్స్ భారతదేశంలో స్టేట్స్లలో. అయితే ఈ స్కీమ్ వల్ల చాలామంది ఏ స్కీమ్ వల్ల అయినా ఫ్రీ స్కీమ్ వల్ల ఈ మహాలక్ష్మి అనే చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మెట్రో రైల్కి ఎంత లాస్ అవుతుంది అనేది, ఆటో వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది. అయితే ఫ్రీ స్కీమ్ వల్ల ఏ స్కీమ్ అయినా ఫ్రీ స్కీమ్ వల్ల చాలా ప్రాబ్లమే, మన దేశ ఎకానమీ కానీ మనీ సర్క్యులేషన్కి కానీ ప్లస్ మన డెవలప్మెంట్కి కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇబ్బంది. అయితే ఇటువంటి విషయాలు ఏమున్నా మన ఛానల్లో చూడడానికి కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేము మీకు తెలియని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాము. నేను బప్పారావుల పైన కూడా ఒక వీడియో చేశాను, ఇంకోటి మన సోలంకి వీర్ బీకా సోలంకి మీద కూడా ఒక వీడియో చేశాను, కంపల్సరీగా చూడండి. ఆ ఫ్యాక్ట్ అనేది ఎవరికి తెలియదు, హిస్టరీ ఫ్యాక్ట్స్ అనేది ఔరంగజేబ్కి ఎట్లా కొట్టిండు అనేది. మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.